హాయ్. ప్రాన్స్ మనం ఎట్లా ఈజీగా చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. ఏ వీడియో చేయాలన్నా ఫస్ట్ మనం ఇట్లాగా క్లీన్ చేసుకుంటే అపియరెన్స్ అయితే కొద్దిగా నీట్గా ఉంటుంది. క్లీన్ చేసుకున్నా కదా, సో షాపింగ్ బోర్డ్, ఈ వుడెన్ షాపింగ్ బోర్డ్ విశాల్ మార్ట్లో తీసుకున్నట్టున్నాను. అందరూ ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారని చెప్పి నా 14 years ఆఫ్ మ్యారేజ్లో యూజ్ చేసిన చాపింగ్ బోర్డ్ పక్కన పెట్టి ఇది కొత్తగా తీసుకున్నా, కానీ ఇది కూడా చేంజ్ చేయాలనుకుంటా. సరే, ఉల్లిపాయలు అయితే పెద్దవి మనకి 2 సరిపోతాయి. నాకు పెద్దగా అనిపించలేదని చెప్పి మీడియం సైజులో ఒక 3 తీసుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు నాకైతే 4 సరిపోతుందన్నమాట. అంతకంటే కారం నేను తినలేను. టొమాటో ఒకటి వేసాను. ఏదైనా సరే టొమాటో వేస్తే ఆ ఫ్లేవర్ కొద్దిగా ఎన్హాన్స్ అయ్యి బాగుంటుంది, అందుకే టొమాటో యూస్ చేస్తానన్నమాట. ఆ పైన ముచ్చుకు తీసుకోవాలంటారు కదా, సో బద్ధకం లేకుండా ఆ పైన ముచ్చుకు తీసి శుభ్రంగా ఇదిగోండి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నా. ఇది కాకుండా ఇప్పుడు మనకి లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అదే మసాలా దినుసులు అన్నీ కావాలి. ఇదిగోండి దాల్చిన చెక్క పెట్టాను, యాలక్కాయలు పెట్టాను. ఇప్పుడు పువ్వు ఒకటి పడిపోయింది కింద, అదిగోండి ఒక 3 వేసాను. ఇదైతే మస్ట్ బిర్యానీ లీవ్స్. సో బిర్యానీ లీవ్స్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. ఇందులో మెయిన్ ఏంటంటే బిర్యానీ లీవ్స్ ఆ పువ్వులు అనమాట. అయ్యో ఇదిగోండి మా ఆయన లేచారు, కాఫీ అడిగారు. బాటిల్లో కాఫీ పొడి అయిపోయిందని దాన్ని ఫిల్ చేశాను, ఇంకా కొద్దిగా ఉంది. సో గ్లాస్లో తిప్పేసి మా ఆయనకి కాఫీ ఇచ్చేస్తాను. ఇవన్నీ రొయ్యలు కూడా కడిగేసుకుని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. కడుక్కొని పెట్టుకున్నాను కదా. అందరు చాలామంది ఆగిలేసి పెట్టుకుంటారు, కానీ నేను ఆగిలేను, ఎందుకంటే దాంట్లో ఫ్లేవర్ పోద్ది అనిపిస్తుంది. డైరెక్ట్ ఇట్లా పచ్చి రొయ్యలు వేసుకుని అందులో మ్యారినేట్ చేసుకుంటే, ఇవన్నీ వేసుకుని అది కుక్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం ఎక్కడికి వెళ్ళకుండా ఆ రొయ్యలకి పట్టి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇంకా అలా ఉంచేస్తాను నేను. ఇంకొన్ని వేసేసుకున్నామా. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకుని, ఇంకంటే కుక్ చేసేటప్పుడు వేయం కదా, సో ముందే వేసేసుకోవాలన్నమాట. ముందే వేసేసుకుని ఆయిల్, తర్వాత ఇదిగోండి చూసారు కదా, ఉప్పు, సాల్ట్, యాజ్ యూజువల్ అందరు చెప్పేలాగే నేను చెప్తాను, రుచికి సరిపడంత. మేము కొద్దిగా తక్కువే వేసుకుంటున్నాం ఈ మధ్య. కారం వేయాలి, కారం కూడా అంతే. కారం కొద్దిగా బాగానే వేస్తాలేండి, గుంటూరు వాళ్ళం కదా, సో పర్లేదు. అండ్ దెన్ ఏం వేసాను నాకే గుర్తులేదు. అదిగోండి ధనియాల పొడి, ఏదైతే 1.5 teaspoon వేసాను. అండ్ దెన్ జీలకర్ర పొడి, ఇది 1 teaspoon సరిపోతుంది. నేను నైఫ్తో వేసాను కాబట్టి అట్లా 2 సార్లు వేసాను, అది 1 teaspoon కిందకే వస్తుంది. అండ్ దెన్ కరివేపాకు, ఇది ఎక్కువ. ఇది కూడా ఇందాక చెప్పా కదా, పువ్వు బిర్యానీ ఆకని, దాంతోపాటు కరివేపాకు కూడా బాగా మంచిగా యూస్ చేసుకోవాలి. దాని అరోమా బాగుంటుందండి ఫ్రైకి, అందుకే తినాలనిపిస్తుంది అనుకుంటాను. ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు గరం మసాలా, ఇవన్నీ మనకి రెడీగా అవైలబుల్ కాబట్టి బయట ఈజీగా అవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 hour అలా పక్కకు పెట్టేసుకోవచ్చు. నేను ఇది మిక్స్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయలేదు, లాస్ట్లో వేసాను. ఓకే, ఇది మూత పెట్టేసాం కదా. ఇప్పుడు కొంచెంసేపు పక్కన పెట్టేసి, పొద్దున్నుంచి బ్లాక్ కాఫీ వేయలేదు, సో కెటిల్లో వాటర్ పెట్టుకున్నాను, కొద్దిగా బ్రూ వేసాను. ఇప్పుడు హాట్ వాటర్ పోసాను, దబదబా తాగేసి మళ్ళీ వచ్చి ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను. ఇందాకంతా మర్చిపోయి, ప్రాబ్లం ఏం కాదు, ఎలాగో కుక్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, ఈ కలుపుకున్నవన్నీ స్టవ్ ఆన్ చేసుకుని
శుభ్రంగా దాని మీద పెట్టేసుకోవాలి అంతే. పెట్టేసుకొని సిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లోనే ఉంచాలండి. హైలో పెట్టామంటే మాత్రం అది మాడిపోద్ది. సిమ్లో పెట్టాం కదా, ఎందుకని ఫ్రై కాబట్టి కొద్దిగా అలా ఎలా అయిందో చూడండి, బాగుంది కదా. నాకు వీడియోలో అంత మంచి క్యాప్చర్ చేయటం రాదు, బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్రై అంతా అయిపోయింది, అందులో కొద్దిగా వాటర్ లేకుండా, వాటర్ అంతా ఇంకిపోయాక మధ్య మధ్యలో కొంచెం చూసుకోండి. అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు నెయ్యి వేసి అందులో ఒక గుప్పెడు జీడిపప్పు అనమాట, ఏంటి ఇంకా రావట్లేదు, జీడిపప్పు వేసుకొని అది ఫ్రై చేసుకొని, నెయ్యిలో వేపిన జీడిపప్పు ఎలా అన్నా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా. ఈ రొయ్యల ఫ్రై ఏదైతే అయిపోయిందో అదంతా అయిపోయాక ఈ ఫ్రై చేసిన జీడిపప్పు అందులో వేసుకుంటే, ఆ వేసుకున్నది కలుపుకొని తర్వాత తింటూ ఉంటే ఉంటుంది అసలు అబ్బా. అండ్ పప్పు చారులో కానీ, రసవన్నంలో కానీ, ఇట్లా రొయ్యల ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ మంచి వర్షం పడుతున్న టైంలో తింటే ఉంటుంది, ఎంత బాగుంటుందో అసలు. ఇదిగోండి వేగిపోయింది, వేగిపోయింది, అందులో వేసేద్దాం మనం. దిగండి అయిపోయింది. అబ్బా ఇప్పుడు కలుపుకొని, ఆల్రెడీ నేను పప్పుచారు చేసేసాను, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా పొద్దున్నే, అందుకని పప్పుచారు చేసేసాను అనమాట. సరే పప్పుచారులోకి ఏదన్నా ఫ్రై చేసుకుని తిందాంలే అని చెప్పేసి ఇలా ప్రాన్స్ ఫ్రై చేశాను. అటు కలుపుకొని తినడానికి బాగుంటుంది, నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. అది కండి ఏదన్నా సరే సిమ్లో పెట్టి కుక్ చేయండి. నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు కొంచెం కలుపుకుంటూ మొదలు పెట్టండి. ఇదిగోండి నా పప్పుచారు ఇంకా రొయ్యల్ ఫ్రై. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.